ఇంట్లో అన్నీ కూడా ఒక్కొక్క కూరగాయ ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఏం కర్రీ చేసుకోవాలో అర్థం కాదు. అలాగే ఏ బ్రేక్ఫాస్ట్ వండాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా మిక్స్ వెజ్ పరాటా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ముందుగా మనం స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండీని పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ని యాడ్ చేయాలండి. దీంట్లోకి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. 2 స్పూన్ల కన్నా మీరు అస్సలకి ఎక్కువ ఆయిల్ని వేయొద్దు. ఈ నూనెంతా కూడా ఇలాగా లైట్గా వేడయ్యేలాగా చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక క్యాప్సికమ్ని, అలాగే సన్నగా తరిగిన 4 బీన్స్ని, సన్నగా తరిగిన ఒక క్యారెట్ని, అలాగే సన్నగా తరిగిన చిన్న కప్పు క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవాళ మన ఇంట్లో అన్ని మిగిలిపోయిన కొన్ని కూరగాయలతో ఈ రెసిపీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాగా మొత్తం అంతా కూడా వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుతూ 2 నిమిషాల పాటు వేగేలాగా చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూను ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెమే యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా ఉప్పు పసుపు వేయటం వల్ల కూరగాయలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా చాలా తొందరగా వేగిపోతాయి. చూసారా, మనకి మొత్తం అంతా కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఉడకపెట్టిన ఒక బంగాళదుంపని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపని ముందుగానే ఉడకపెట్టుకోండి. ఇలాగా మొత్తం కూడా ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా మొత్తం కూడా ఇలాగ గ్రేట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక అర స్పూను కారాన్ని, అర స్పూను ధనియాల పొడిని, పావు స్పూను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాము. దీంట్లోకి పెద్ద మసాలాలు కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే చిటికెడు మ్యాంగో పౌడర్ని కానీ, అలాగే చిటికెడు చాట్ మసాలా పౌడర్ని కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ని కూడా వేసుకోవచ్చండి. అలాగే చివరిగా చిటికెడు పంచదారని కూడా వేసుకోండి. పంచదార వల్ల దీని టేస్ట్లన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, ఎందుకంటే అన్నీ కూడా మనం కూరగాయ ముక్కల్నే వాడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పరాటాకి పిండిని కలుపుకుందాము. ఇలాగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండిలోకి అర స్పూన్ ఉప్పుని తీసుకుంటున్నాను. ఈ ఉప్పు అంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే పరాటాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం 2 స్పూన్లు నూనెని తప్పనిసరిగా వేయాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. మీరు ఒకటేసారి ఎక్కువ నీళ్ళని యాడ్ చేయకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం ప్రెస్ చేస్తూ కలపాలండి. అప్పుడే పిండి అంతా కూడా బాగా కలుస్తుంది. ఇలాగా కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఇలాగా ఒత్తుతా కలపండి. మనం పిండి కలుపుకునే దాంట్లోనే పరాటా రుచి అంతా కూడా దాగి ఉంటుంది. ఇలాగ ప్రెస్ చేస్తూ కలిపితేనే మీకు పరాటాలు బాగా పొంగుతాయి, అలాగే మెత్తగా కూడా ఉంటాయి. చివరిగా దీంట్లోకి అర స్పూను నూనెని యాడ్ చేసుకొని పిండి మొత్తానికి కూడా మళ్ళీ బాగా కలిసేలాగా ఇలాగ ప్రెస్ చేస్తూ ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకుందాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాము. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కర్రీ కూడా మనకి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలాగా మనకి ఉండపడేలాగా చూసుకోవాలి. ఇక్కడ మీ ఇంట్లో ఒకవేళ బంగాళదుంప లేదే అనుకోండి, ఆ ప్లేస్లో మీరు కొంచెం శనగపిండినైనా ఇలాగ బైండింగ్ కోసం వాడచ్చు, లేదా పన్నీర్నైనా కూడా ఇలాగ బైండింగ్ కోసం వాడచ్చు. మీకు బంగాళదుంపే ఉండాల్సిన అవసరం లేదు. ఇలాగా ఉండల్లాగా తయారు చేసుకొని అన్ని ఉండల్ని కూడా ఒకటేసారి ఒక పక్కకి పెట్టుకుందాము. పరాటా స్టఫింగ్ కూడా పెట్టుకున్నాక మనకి బయటికి రాకుండా ఉండటానికి కొన్ని చిన్న టిప్స్ ఉంటాయండి. మనం ఎంతైతే కర్రీ ఉండని తీసుకున్నామో దానికి డబల్ సైజ్ చపాతీ ఉండని తీసుకోండి. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా డబల్ సైజ్ ఉండని తీసుకొని చపాతీ పీట మీద కొంచెం పొడి గోధుమ పిండిని జల్లించుకోండి. తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ గోధుమ పిండి ఉండని తీసుకొని ఇలాగ జస్ట్ చేత్తోనే ప్రెస్ చేయండి. ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ చేత్తోనే ప్రెస్ చేసి దాని మధ్యలోకి ఇలాగ ఈ ఉండని పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ జిగ్జాగ్గా మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలి. ఆ పైన ఏదైతే పిండి ఉందో దాన్ని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా ఇలాగ కొంచెం
మనం ఇలాగ చేత్తోటి ప్రెస్ చేస్తూ అనుకోవాలి. తర్వాత దాని మీద మనం కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని అప్పడాల కర్రతోటి మరీ గట్టిగా కాకుండా ఇలాగ లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా షేప్ చేసుకోవాలి. చూసారా, మనకి కర్రీ అనేది ఎక్కడా కూడా బయటికి రావట్లేదు, అలాగే చపాతీ పీట కూడా అంటుకోవట్లేదు. మీరు బిగినర్స్ అనుకోండి, కొంచెం పొడి గోధుమ పిండిని ఎక్కువ వేసుకొని చేసుకోండి, మీకు పీటకు అంటుకోదు. ఇలాగా మొత్తాన్ని కూడా మనం ఒకటేసారి తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద చపాతీ పెనాన్ని పెట్టుకొని పెనం వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పరాటాని నెమ్మదిగా దీని మీదకి యాడ్ చేయాలి. మనం వేసిన వెంటనే ఈ పరాటాని రివర్స్ సైడ్ తిప్పకూడదండి. ఇలాగా 2 నిమిషాలు ఆగాక దీన్ని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలాగా 2 వైపులకి తిప్పుకుంటూ మనం గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్క నిమిషం పాటు 2 వైపులా కాలాక మళ్ళీ రివర్స్ సైడ్లోకి టర్న్ చేసుకొని దీని మీదకి కొంచెం నెయ్యిని కానీ బటర్ని కానీ నూనెని కానీ అప్లై చేయాలి. పరాటా కానీ చపాతీ కానీ ఏది చేసుకున్నా కానీ మీరు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మీకు చపాతీలు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలాగ 2 వైపులా కూడా కరెక్ట్ గోల్డెన్ కలర్ అయ్యాక దీన్ని తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. చూసారా ఎంత ఈజీగా మనం మిక్స్ వెజ్ పరాటాని తయారు చేసుకున్నామో, అది కూడా అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితోటే సూపర్ టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొంచెం బటరు, అలాగే మనం పెరుగు చట్నీతో తింటే, అలాగే ఊరగాయ పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.